నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం ఈసారి చాలా కీలకంగా మారనుంది. ఈ నియోజకవర్గంలో ఉన్న రేపల్లె నియోజకవర్గానికి వెళ్దాం. రేపల్లె నియోజకవర్గంలో ఈసారి ఉన్న అభ్యర్థులు ఎవరు, గత చరిత్ర ఏంటి ఓసారి పరిశీలిద్దాం. రేపల్లె నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, రేపల్లె. పురుష ఓటర్లు 1,12,848 కాగా స్త్రీలు 1,15,534, ట్రాన్స్జెండర్లు 20, మొత్తం 2,28,402 మంది ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే మోటూరి, కొరటాల వంటి కమ్యూనిస్టు యోధులు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. అంబటి రాంబాబు మొదటిసారి గెలిచిన నియోజకవర్గం రేపల్లె. ఇక గత 2 ఎన్నికల్లోనూ టీడీపీ ఇక్కడ విజయాన్ని సాధించింది. వైసీపీ ఇంకా బోనీ చేయలేదు. టీడీపీ, కాంగ్రెస్ 6 సార్లు గెలుపొందగా 8 సార్లు కమ్మ, 4 సార్లు కాపు, 2 సార్లు గౌడ అభ్యర్థులు ఇక్కడ విజయాన్ని సాధించారు. సామాజిక ముఖ చిత్ర విషయానికి వస్తే కాపు 18%, గౌడ 17%, ఎస్సీ 17%, మత్స్యకార 10%, ముస్లిం 7%, రెడ్డి 6%, ఇతర కులాలు 25% ఓటర్లుగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ ప్రజలు పట్టం కట్టారు. అనగాని సత్యప్రసాద్ ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్ల శాతం 85,076 కాగా ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ఇక్కడ ఓటమి పాలయ్యారు. ఆయనకు వచ్చిన ఓట్లు 71,221 కాగా 13,355 ఓట్లతో సత్యప్రసాద్ విజయాన్ని సాధించారు. 2019లో ఏం జరిగింది? 2019 ఎన్నికల్లో కూడా మరొకసారి అనగాని సత్యప్రసాద్ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. ఈసారి మోపిదేవి వెంకటరమణ ఓడిపోవడం జరిగింది. అయితే అనగాని సత్యప్రసాద్కి 2019లో వచ్చిన ఓట్లు చూస్తే 89,975 కాగా మోపిదేవికి 78,720 ఓట్లు పోలేని 11,355 ఓట్లతో మరొకసారి తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించింది. మరి ఈసారి బరిలో ఎవరున్నారు? మరొకసారి హ్యాట్రిక్ వైపు అనగాని సత్యప్రసాద్ ఉరకలు వేస్తుంటే ఆయనకి బ్రేక్ వేయడానికి ఫ్యాన్ పార్టీ నుంచి ఈసారి ఈ ఊరి గణేష్ బరిలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే కూచినపూడి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీతారామయ్య కొడుకు, వృత్తిరీత్యా డాక్టర్, ప్రజారాజ్యం తరపున 2009లో పోటీ, ఓటమి, గౌడ సామాజిక వర్గానికి ఇచ్చే వ్యూహంలో భాగంగా ఈ సీటు ఈయనకి దక్కింది. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ ఎమ్మెల్యే భగవంతరావు బంధువు, 3 సార్లు గెలిచిన మోపిదేవి మీద 2 వరుస విజయాలు ఈయనకి ప్లస్గా మారనున్నాయి. ఇక 2009లో ఓటమి, 2014, 2019లో ఎమ్మెల్యేగా గెలుపు, హ్యాట్రిక్ విజయం కోసం తహతహలు. ఇక ప్రధాన అంశాలు: కూచినపూడి రద్దయ్యాక రేపల్లో కమ్మ ఎమ్మెల్యేల గెలుపుకు బ్రేక్ పడినట్టయింది. గౌడ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ 2 సార్లు వరుసగా గెలవడం. ఇక మత్స్యకార కులానికి చెందిన మోపిదేవి వరుస ఓటముల కారణంగా జగన్ వ్యూహం మార్చారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఈ ఊరు గణేష్ను ఈసారి బరిలో దించారు. సో ఈ నేపథ్యంలో మరి రేపల్లెలో ఫ్యాన్ స్పీడ్ పెంచుతుందా? మరొకసారి ఇక్కడ ఓటర్లు సైకిల్ వైపే మొగ్గు చూపిస్తారా అన్నది చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం.